మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మన టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. చేతన్ గారు, వింటర్ వచ్చిందంటే ఫ్రిడ్జ్ లో కొన్ని ఐటమ్స్ పెట్టకూడదు అంటే చాలా మందికి అలవాటు. కర్రీస్ కానీ అవి ఇవి పెట్టేసి అలా టూ డేస్ తినేస్తారు కదా, సో పెట్టకూడదు అంటారు కదా. ఎలాంటి ఐటమ్స్ పెట్టకూడదు అంటారు? ఎలాంటి ఐటమ్స్ పెట్టకూడదు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమవుతుంది, సండే వస్తే ఏం చేస్తాం, చాలా మంది పోతాం, మీట్ షాప్ పోతాం, చికెన్ షాప్ పోతాం, చికెన్ తీసుకొస్తాం, మళ్ళీ దాంట్లో ఎంత వాడాలో వాడుకుంటాం. అది రా చికెన్ ఎక్కడ పెడతాం మనం? ఫ్రిడ్జ్ లో పెడతాం, ప్లాస్టిక్ కవర్ లో వేసి కట్టేసి పెట్టేస్తాం. అది అట్లా 2 రోజులు ఉంటుంది, ఒక్కొక్కసారి 3 రోజులు కూడా ఉంటుంది. మళ్ళీ తీసి మళ్ళీ కర్రీ చేసుకుంటాం. సో అది వెరీ బిగ్ మిస్టేక్. ఎందుకు బిగ్ మిస్టేక్? మీట్ ఏదైతే ఉంటుంది కదా, అది పాడవుతుంది విత్ టైం. మీరు ఎంత తెస్తారు అంత వాడుకోవాలి. మీరు ఫ్రిడ్జ్లో మీట్ స్టోర్ చేయొద్దు. ఎందుకంటే ఏమవుతుంది విత్ టైం, దీంట్లో ఇన్ఫెక్షన్లు డెవలప్ అవుతాయి. ఎక్స్పోజ్డ్ బ్యాక్టీరియా, ఫంగై, వైరస్లు. కొన్ని బ్యాక్టీరియాలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు ఫ్రిడ్జ్లో మనం ఎందుకు స్టోర్ చేస్తాం ఐటమ్లు? ఫ్రిడ్జ్లో ఎందుకు స్టోర్ చేస్తామంటే ఐటమ్స్ ఫ్రెష్ ఉండాలి. ఫ్రెష్ ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడైతే అవి పాడవడం అంటే దాంట్లో బ్యాక్టీరియల్ గ్రోత్, ఫంగల్ గ్రోత్, వైరల్ గ్రోత్ ఏది అవ్వకుండా ఉంటాయి. అయితే కానీ ఏమవుతుంది, కొన్ని బ్యాక్టీరియాలు, ఫంగైలు లోవర్ టెంపరేచర్లో కూడా పెరుగుతాయి. అప్పుడు అవి ఇన్ఫెక్ట్ అయిపోతాయి. మళ్ళీ ఈ మీట్ ఇట్లా పెడతాం కదా, దాంట్లో ఇప్పుడు ఫ్రిడ్జ్లో గాలి మొత్తం సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు మీరు మీట్ పెట్టిర్రు, చికెన్ పెట్టిర్రు, దాంట్లో ఇన్ఫెక్షన్ అయింది. ఇప్పుడు ఈ గాలి ఇట్లా తిరుగుతుంది కదా, ఆ ఇన్ఫెక్షన్ తీసుకుపోయి మళ్ళీ మీరు కింద ఫ్రూట్లు పెట్టిర్రు, మళ్ళీ దాంట్లో తీసుకొని పోతుంది. మళ్ళీ కొన్నిసార్లు మనం గిన్నె లోపలనే వదిలేస్తాం, కర్రీలు గిన్నెలన్నీ పెట్టి, మళ్ళీ ఇన్ఫెక్షన్ దాంట్లో కూడా పోతుంది. అట్లా ఫుడ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం పాడవుతుంది. మీరు ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా ఎప్పుడైనా మనం తింటే ఫ్రెష్ తినాలి. మనం ఫ్రెష్ తినకుండా ఇట్లా తింటే మనకు ప్రోన్ టు ఇన్ఫెక్షన్లు అవుతాం మనం. మళ్ళీ దాని తర్వాత పొటాటోస్ ఉంటాయి కదా, ఆలుగడ్డలు, అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. ఎందుకు పెట్టొద్దు? ఇప్పుడు ఆలుగడ్డ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ స్టోరేజ్ స్టెమ్. అది స్టోర్ చేసుకుంటుంది ఫుడ్, మనం దాన్ని కర్రీలాగా వాడుకుంటున్నాం. అయితే ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ఫ్రిడ్జ్ వాడతాం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అవి కార్బోహైడ్రేట్స్ ఏవైతే స్టార్చ్ ఉంటుంది కదా ఆలుగడ్డలో, అది డైరెక్ట్ గ్లూకోజ్లో కన్వర్ట్ అవుతుంది. దానివల్ల షుగర్ వ్యాధి పేషెంట్లకు ప్రాబ్లం అవుతుంది, మోకాల నొప్పి ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అదే ఆలుగడ్డ మీరు బయట స్టోర్ చేసుకోండి. అందుకే అండ్ విదిన్ 1-2 days మీరు కన్జ్యూమ్ చేయండి. కూరగాయలు, ఫ్రూట్స్. మనము వారానికి ఒకసారి ఆ మండికి పోతాం, ఇప్పుడు గల్లీలో ఉంటది కదా, ఆ మండికి పోయి మొత్తం వారం అన్ని వెజిటేబుల్లు తీసుకొస్తాం, ఫ్రిడ్జ్ మొత్తం నింపేస్తాం. అంటే మన ఇంట్లో చేసే వంటకి హోటల్లో అయ్యే వంటకి ఏం తేడా ఉంటుంది చెప్పండి? ఏం తేడా ఉండదు. మనం హోటల్లో ఎందుకు తినొద్దు అనుకుంటాం? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాడతారు మనకు తెలియదు, ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు తెలియదు. అయితే అట్లా మీరు చేయకండి. మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంది, ఇప్పుడు కొందరు జింజర్ గార్లిక్ పేస్ట్లు చేసుకుంటారు కదా, అది పెడతారు ఫ్రిడ్జ్లో. అట్లా పెట్టడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఇట్లనే ఉంటది, వారం తర్వాత కూడా వాడతారు కొందరు. అట్లా వాడొద్దు. మీరు ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు అంటే 2 రోజుల్లో వాడేసేయాలి, మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా. మళ్ళీ కొందరు ఏం చేస్తారు, గుడ్లు తెచ్చుకుంటారు, బయట పెడితే 10 రోజులు ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెడితే 30 రోజులు కూడా ఉంటాయి, 40 రోజులు కూడా ఉంటాయి అని అనుకుంటారు. కానీ ఆ గుడ్లు కూడా ఖరాబ్ అవుతాయి. ఎందుకు బిర్యానీలు కూడా పెడతారు. అవును, బిర్యానీలు పెడతారు. మళ్ళా ఇవాళ వండింది అరే మస్తుంది టేస్ట్ అనేసి ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ రేపు వేడి చేసుకొని, రేపు కాదు 2-3 రోజుల తర్వాత కూడా వేడి చేసుకుంటారు. అవును. సో ఆ తప్పులు చేయకండి. ఎందుకంటే ఈకోలై ఇన్ఫెక్షన్స్ కానీ, గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, మోల్డ్స్, ఇవన్నీ ఫుడ్ లో డెవలప్ అవుతాయి. మనం సరిగా హీట్ చేస్తే కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్లు ఉండిపోతాయి. దాంతో మన గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఒక పేషెంట్ ఏం చేస్తుండే, మన దగ్గర పెప్టిక్ అల్సర్ ప్రాబ్లమ్ తోటి వచ్చారు. అయితే ఆయనకు గ్యాస్ట్రైటిస్ కూడా ఉండే, హయాటస్ హెర్నియా కూడా ఉండే, ఆపరేషన్ పరిస్థితికి వచ్చిండు ఆయన మన దగ్గర వచ్చినప్పుడు మనం అడిగినాము, మీరు ఏం పని చేస్తారు, ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీరు ఎన్ని గంటలు పడుకుంటారు, ఏం పని చేస్తారంటే ఆయన ఐటీ ఎంప్లాయీ, ఆల్మోస్ట్ 16 hours పని చేస్తారంట.
వైఫ్ది కూడా ఐటీ జాబే, వైఫ్ది కూడా 14-15 అవర్స్ పని. అయితే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకు సాటర్డే సండే ఆఫ్. అయితే వీళ్ళు ఏం చేస్తుండ్రు, 4 రోజులు వంట సండే చేసుకుంటుండ్రు. అట్లా చాలా మంది అదే చాలా మంది ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఫ్రిడ్జ్ కూడా ఎట్లా కొన్నారంటే పెద్ద ఫ్రిడ్జ్ కొన్నారు, సగం ఫ్రీజరే ఉంటది దాంట్లో. అట్లా వండుకొని ఫ్రీజర్ లో నింపేసి పెట్టేస్తుండ్రు. అది థర్స్డే వరకు తింటుండ్రు, ఫ్రైడే ఒక రోజు బయట, మళ్ళీ సాటర్డే ఒక రోజు ఫ్రెష్ తింటుండ్రు, సండే మళ్ళా వారానికి ప్రిపరేషన్. ఏంటంటే ఇంట్లో తింటున్నాం కదా, ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రెష్ ఉంటది కదా, ఫ్రీజర్ లో పెడితే ఫ్రెష్ ఉంటది కదా అని అంటుండ్రు. కానీ ఏం లాభం? అయితే ఆ పేషెంట్ కి మనం అవి ఆపేసి హోమ్ రెమెడీ చెప్పినాము, ఈ జీర్ణ వ్యవస్థ మంచిగా అవ్వడానికి, గ్యాస్ట్రైటిస్ తగ్గడానికి. దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము. అట్లా మొత్తం తగ్గిపోయింది పేషెంట్ కి. బట్ మీరు కూడా ఇట్లా ఫ్రిడ్జ్లలో పెట్టేసి చేయకండి. జనరల్ గా ఇట్లా వాడితే కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి అంటారా? గ్యాస్ ప్రాబ్లం లేనిది, డైజెషన్ ప్రాబ్లం లేనిది పేషెంట్ కి అల్సర్లే అయినాయి కదా.